హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సైదు అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే చేప పచ్చడి పెడుతున్నామండి. ఆ వీడియో అప్లోడ్ చేశాను, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎలా వేస్తున్నామో, ఏ మసాలా వేస్తున్నామో అన్నీ కూడా చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నా వీడియో చూసే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కనే బెల్ని అయితే క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో మీ సెల్లోకి వస్తాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో, చేప చూసారండి, ఇలాగా కట్ చేసుకోవాలి పచ్చడికి. శుభ్రం కడిగేసి ఉప్పు పసుపు ఉంచారు. ఓకే, చింతపండు దగ్గరగా ఉడకబెట్టేశారండి చేపలకి. ఇది చూసారండి, చింతపండు దగ్గరగా అవి చేసేసేలాగా బాగా ఉడకబెట్టేశారు. ఎంత చింతపండు వస్తాయి కదా ఇది అంటే 50 గ్రాములు, అంటే పెద్ద నిమ్మకాయ ఉంటది కదా ఆ సైజు చింతపండు. 50 గ్రాములు ఉంటుంది కదా ఖచ్చితంగా. 50 గ్రాములు చింతపండు అండి. ఇది నానబెట్టేసుకొని దగ్గరగా అయ్యేంత వరకు ఉడకబెట్టేసుకోవాలి. ఆన్ చేసుకొని మూగుడు పొయ్యి మీద పెట్టుకుందాము. మసాలాలు డ్రై ఫ్రై చేసుకోవాలి కదండి. ఆయిల్ వేయకుండా ఒక్కొక్కటి ఆవాలు 2 స్పూన్లు ఉంటాయండి. 2 స్పూన్లు ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, జీలకర్ర 1/2 స్పూను, గసగసాలు 1 స్పూను, ధనియాలు 1 స్పూను, లవంగాలు 5 లవంగాలు, 6 లవంగాలు, యాలక్కాయలు 4. ఇవి డ్రై ఫ్రై చేసుకొని చల్లారి పెట్టుకోవాలి పౌడర్ చేసుకోవడానికి. ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టేసుకోవాలండి పౌడర్ చేసుకుంటాకి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఆడుకోవాలి. ఇదేమో చింతపండు అండి. డీప్ ఫ్రై చేసుకుంటాకి ఇంకో మూగుడు పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. వేరుశనగ నూనె వాడాలండి పచ్చడికి. ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక చేప ముక్కలు ఒక్కొక్కటిగా వేపేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా. ఇప్పుడు ఒక ముక్క వేసుకుందాము. ఫ్రై చేసుకోవాలి. ఇవి చూసారు కదండి, ఇలా ఏగిపోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఏగిపోవాలి. శుభ్రంగా ఏగిపోతాయి. మంట ఎప్పుడు కూడా హైలో పెట్టేసుకోవాలండి. హైలో పెట్టుకొని వేపేసుకోవాలి.
ఆయిల్ గిన్నెలోకి తీసుకోవాలి. కొంచెం తీసుకొని కొంచెం మూకుడులో ఉంచుకోవాలి. ఈ ఆయిల్ కూడా పట్టేస్తుంది. ఇప్పుడు ఈ ఆయిల్ ఉంచుకున్నాం కదా, కొంచెం ఆయిల్, ఆ ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఫ్రెష్గా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు. ఒక 2 స్పూన్లు సరిపోతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది పచ్చివాసన పోయేంత వరకు కూడా వేగిపోవాలి. కొంచెం కరివేపాకు, వేసుకొని వేపేసుకోవాలి బాగా. అలా కొత్తిమీర కూడా వేస్తున్నారు అత్తయ్య గారు. ఈ అల్లం పేస్ట్ బాగా ఆగలేదు అనుకో, అల్లం వాసన వచ్చేది బాగోదు, గమ్మున పోద్ది పచ్చడి. ఇలాగే చేసాం అనుకో, ఒక 5 నీళ్ళు 4 నీళ్ళు ఉంటుంది పచ్చడి, ముక్క పాడవదు. అందులో కారం 2 స్పూన్లు కారం వేసుకున్నారు, పచ్చికారం. టేస్ట్కి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. ఇవి వేపుకున్నాం కదా ముక్కలు, ఆ ముక్కలు కూడా అందులో వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జండి, మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు. ఇప్పుడు అది వేసుకోవాలి. ఎన్ని స్పూన్లు వేస్తున్నారు? 3 స్పూన్లు చింతపండు వేస్తున్నారు. ఇప్పుడు అది వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. చూసారు కదండి, కారం చింతపండు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది చల్లారాక అప్పుడు ఇప్పుడు మనం ఏదైతే డ్రై ఫ్రై చేసుకున్న మసాలాలు, అది పౌడర్ అండి, ఇలా మిక్సీ చేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. సో ఇది చల్లారాలి, ఇలా చేసుకోవాలి పౌడర్. ఇది చల్లారాలన్నమాట. అప్పుడు ఈ పౌడర్ అనేది ఇందులో వేసుకోవాలి. ఒక 20 మినిట్స్ ఉంటే చల్లారిపోతుంది. అప్పుడు పౌడర్ వేసేసుకోండి. పౌడర్, ఉప్పు, కారాలు అన్నీ సరిగ్గా సరిపోయినాయి లేదో చూసుకొని వేసుకోవాలి. చల్లారిందండి. ఇప్పుడు మనం పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ వేసుకోవాలి. స్పూన్ వేసి 2 స్పూన్లు, పూర్తిగా 2 స్పూన్లు వేసారు అత్తయ్య గారు. మనం వేపుకున్నాం కదా నూనె, కొంచెం తీసి పక్కన పెట్టాం కదా, ఆ నూనె కూడా వేసుకోవాలి. మొత్తం పట్టేస్తుంది నూనె. నూనె ఎంత ఎక్కువ వేసుకుంటే అంత ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. మొత్తం కూడా కలిపేసుకోవాలి.
చాలామంది నిమ్మకాయ రసం వేసుకుంటారు, దానివల్ల చింతపండు గుజ్జు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. దీని టేస్ట్ దానికి ఉంటుంది అనుకోండి. రెడీ అండి చేప పచ్చడి. చూసారా, చాలా స్మెల్ అయితే సూపర్ వస్తుందండి, చాలా బాగా వస్తుంది. మసాలాలన్నీ కూడా ఇందులో టచ్ అయినాయి కదా, చాలా బాగుంటుంది పచ్చడి కూడా. మీరు ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్లో పెట్టండి ఎలా వచ్చిందనేది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు ఈ పచ్చడిని అయితే మనం గిన్నెలో సర్వ్ చేసుకుందాము. ఒక గిన్నెలో అంతే అండి, రెడీ అయిపోయింది పచ్చడి.